స్వర్గీయ ఎన్టీఆర్ యువతకు ఆదర్శమన్నారు నటుడు నందమూరి బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ పెట్టి పేద ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. రాజకీయంగా ఎన్టీఆర్ తెచ్చిన ఎన్నో పథకాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. ₹2 కిలో బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. తాలూకాలు రద్దు చేసి మండలాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఆయన ఘాట్ దగ్గర నివాళులర్పించారు బాలకృష్ణ. మొన్ననే శత జయంతి జరుపుకోవడం జరిగింది. తర్వాత సినిమా పరిశ్రమకు వచ్చి 75 సంవత్సరాలు మన దేశం ఆయన మొదటి సినిమా. ఆ సినిమా యొక్క ఉత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగుదేశం పుట్టింది సామికుడి చెమటలో నుంచి, కారంకుడి కరిగిన కండరాల్లో నుంచి విప్లవం తీసుకొచ్చారు ఆయన. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు వరకు చాలామందికి ఈ రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు, చాలామందికి తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన ఈ తెలుగుదేశం పార్టీని పెట్టి అందరిలోనూ ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఓ మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. 29 ఏళ్ళైంది ఆయన అంటే శివైక్యమై లింగైక్యమై ఆయన పరమపదించి. అయినా ఆయన ఎక్కడికి పోలేదు. ప్రతి తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకుని చిరస్మరణీయుడిగా ఉన్నాడు ఆయన. ఆయన అనుసరించి ఈనాడు ఎంతోమంది లక్షల కోట్ల మంది కార్యకర్తలు అయితేనేమి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు ఎంతోమంది కార్యకర్తల నుంచి నాయకుల్ని తయారు చేశారు రామారావు. అలాగే కాకుండా అంతవరకు ఒక పంథాలోనే పెడుతున్న రాజకీయాల్ని మార్చి చదువుకున్న వాళ్ళని కూడా అటు డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి అందరిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చారు మహానుభావుడు నందమూరి తారక రామారావు. ముందు కూడా ఆయన్ని అందరూ మన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, మాకు అందరికీ కూడా ఒక శక్తిని ఇవ్వాల్సిందిగా ఆ మహానుభావుని కోరుకుంటూ